అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి చిత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మన మైక్ టీం ముచ్చట్లు అయితే తయారుగా ఉన్నాయి. చలో సుషిద్దాం పాండ్రి. అంతకంటే మొదలు హెడ్లైన్స్. సీఎం సార్ ను జోరుగా ఎదుర్కొన్నారు అందరు కూడి. ఈ మనాల డిపో కాడ చిన్న కానరాలే క్యాడర్స్ అందడి. ఫ్రీ పార్కింగ్ ఎత్తేసిరుగా మెట్రో స్టేషన్ల. ప్యాసింజర్లను పడేసిర్రు కొత్త పర్షాన్ల. అయోధ్యలో ఎత్తుకపోయిరు 50 లక్షలు ఇల్లు ఉన్న లైట్లు. దొంగల కథ తెలిసి భక్తులు బగ్గ పెడుతురు సొట్లు. మెట్రో వాళ్ళు ప్యాసింజర్లకు పండుగ బోనాంజ ప్రకటించిండ్రు. 15 ఆగస్టు గిఫ్ట్ కింద మెట్రో ప్రయాణికులకు తీపి వార్త చెప్పింది. డబ్బులు ఎవరికే ఉత్తగానే రావని తెలుసుకొని ఇప్పటి సంది నాగోల్ రైల్వే స్టేషన్ లా ఉక్కట్ల పార్కింగ్ ను తీసేసింది. బండి పార్కింగ్లు పెట్టాలంటే రొక్కం సమర్పించుకోవాల్సిందే అని రూల్ పట్టుకొచ్చింది కొత్తగా. ఉత్తర చూసి ఎత్తురా గంప అన్నట్టే చేసిండ్రు కదా గీ మెట్రో వాళ్ళు. మెట్రోకు రష్ పెరుగుడు చూసి పైసలు వసూలు చేయాలని కసి పెరిగినట్టుంది. నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి మెట్రో రైళ్ల అటు ఇటు పోయేటోళ్ల కోసం ఫ్రీ పార్కింగ్ సౌలత్ ఉంటుండే కదా మొదటి సంది. కానీ ఇప్పుడు ఏమైందో ఏమో గాని ఫ్రీ పార్కింగ్ సౌలత్ ఎత్తేసిండ్రు. పార్కింగ్ కు పైసలు వసూలు చేసుడు షురూ చేసిండ్రు. ఒకవేళ బైకులు 2 గంటల దాకా పార్క్ చేస్తే 10 రూపాయలు, 8 గంటలు అయితే 25 రూపాయలు, ఇక 12 గంటలు అయితే 40 రూపాయలు కట్టాలన్నట. అట్లనే కార్లు 2 గంటల దాకా పార్క్ చేస్తే 30 రూపాయలు, 8 గంటలు అయితే 75 రూపాయలు, 12 గంటల దాకానైతే 120 సమర్పించుకోవాలన్నట. దానికోసం హైదరాబాద్ యాప్ ఒకటి డౌన్లోడ్ చేసుకోమని చెప్తున్నారు. కానీ అదేమో డౌన్లోడ్ కాక అందరు మస్తు తిప్పల పడ్డారు. మీదికెళ్లి పార్కింగ్ వాళ్ళతోటి లోలులు కూడా పెట్టుకున్నారు. రాత్రికి రాత్రే పిడుగు పడ్డట్టు ఫ్రీ పార్కింగ్ ఎత్తేసి పైసలు కట్టుమనే వరకు ప్యాసింజర్లు కూడా పరేషాన్ అయిపోయినరు. మరి ఒక్క కాడనే పెడతారా, కర్మ స్టేషన్లు అన్నిటికాడ కూడా ఇట్లనే పైసలు వసూలు చేస్తారా తెలియదు. ఒక్క తాన పెట్టిరంటే అంతటా కూడా గట్లనే వసూలు చేస్తుండొచ్చనే అంటుర్రు. మరి చూడాలిగా ఉన్నట్టుండి గిట్లెందుకు చేస్తుర్రు. ఏం చేసినా పబ్లిక్ తిప్పలు పడక తప్పేటట్టు లేదుగా. ఏమంటారు? ముఖ్యమంత్రి రేవంత్ సారు పెట్టుబడుల వేట కోసం అమెరికా, దక్షిణ కొరియాకు పోయిండు కదా. వారం 10 రోజులు తిన్న కూడు పెయిన పట్టకుండా తిరిగిండు. తెలంగాణలో పెట్టుబడులు పెడితే ఎట్లా లాభం ఉంటది, ఎంత మంచిగా సౌలతులున్నాయో అన్ని చెప్పి కంపెనీలతోని ఒప్పందాలు చేసుకొచ్చిండు. మరి అట్లా దిగ్విజయంగా పోయిన పని చేసుకొచ్చిన సార్ను ఎట్లా ఎదుర్కొండ్రో చూడురిగా. ఒలింపిక్స్ లో మెడల్స్ కొట్టుకొచ్చిన వాళ్ళని ఎట్లా ఎదుర్కొంటారో గంపెడు పెట్టుబడులను పట్టుకొచ్చిన సీఎం సార్ ను కూడా గట్లనే ఎదుర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ క్యాడరోళ్ళు, సీఎం సార్ అభిమానులు. పొద్దుగాలనే విమానాల డిపో కాడ కావలి కాసిర్రు. సార్ విమానం దిగి బయటకు రాగానే పటాకులు కాల్చుకుంటా బ్యాండ్ సప్పులకు ఎగురుకుంటా సార్ ను జోరుగా ఎదుర్కొన్నారు. ఇక సార్ కు శాల్వాలు ఇచ్చి షేకాన్లు ఇచ్చేందుకు పోటీ పడ్డారు మస్తు మంది. ఇక సార్ కూడా జెట్ లాగ్ ఉన్నదాన్ని కారులోనే కూసోకుంటా అభిమానులను చిన్న ముచ్చొద్దని కారు మీద బయట ఊగులాడబడి అందరు ఇచ్చిన బొకేలు, శాల్వాలు, దండలు తీసుకుని నాలను కూసి చేసిండు. ఇక పోయిన పని కూడా మంచిగా అయింది. పెట్టుబడులు కూడా బాగానే వచ్చినాయి. తెలంగాణలో కంపెనీలు పెడితే ఫ్యూచర్ మస్తు మంచిగా ఉంటుందని ఒప్పించి కంపెనీలు పట్టుకొచ్చినాము. చాలా మంది కొలువులు కూడా దొరకబోతున్నాయని సీఎం సారు, మంత్రులు కూడా సంబరపడ్డారు. తెలంగాణ సర్కార్ ఏలువడిలున్నప్పుడు ఎట్లుండే ఏం కథ. అసలు తొవ్వ పక్క పొంటి చెత్తగా అనిపించేదే కాదు. ఇక సర్కార్ బల్లల క్లాస్ రూమ్ల కంటే బాత్రూమ్లే ఎక్కువ ఉండేది. ఇక ఎంత వానకాలం అయినా సరే డ్రైనేజీలు అయితే రోడ్ల మీద పారేటియే కాదు. అంత సీన్ లేదంటారా? ఏమో మరి. కేటీఆర్ సార్ అయితే కాంగ్రెస్ ఏలువడిలా పారిశుద్ధం చక్కగా లేదు, డ్రైనేజీల మెయింటెనెన్సే చక్కగా లేదని అంటున్నాడు. మంచి అయితే మన అకౌంట్లా, చెడైతే మంద అకౌంట్లు వేస్తారు ప్రతిపక్ష పోలు అని మొండిపడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అసలు రాష్ట్రంలో పారిశుద్ధం చక్కగా ఉన్నదా? ఏడ చూడు మురికే చెత్త కుప్పలే దర్శనం ఇస్తున్నాయి. డ్రైనేజీ మెయింటెనెన్స్ లేక తొవ్వంటి పోతుంటే ముక్కుదులాలు వలిపోతున్నాయి. ఇందిరమ్మ రాజ్యంలో పల్లెలు, పట్టణాలు కంపు కొడుతున్నాయని సర్కార్ మీద దుమ్మెత్తిపోసింది కేటీఆర్ సారు. నిధులు లేక, పెండింగ్ బిల్లులు రాక పంచాయతీల పారిశుద్ధ్యం పడికేసింది. ప్రజాపాలన అంటే పంచాయతీలకు పైసలు లేకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమారుడా? కేంద్రం కేలొచ్చిన నిధులను పక్కదారి పట్టించులా చెప్పుర్రి అని సర్కార్ నిలదీయబట్టిండు. దేశానికి పట్టుకొమ్మలనే పల్లెల మీద ఎందుకింత నిర్లక్ష్యం అని ప్రశ్నించిండు. సార్ అడుగుతున్న ప్రశ్నలు మంచినే ఉన్నాయి గానీ కార్ పార్టీ పాలనలో కూడా అసలు పంచాయతీలకు అధికారమే లేకుండా పోయింది కదా. చెక్ పవర్లు కూడా తీసేసిరు కదా. చిన్న డ్రైనేజీలు అప్పుడు ఎట్లున్నాయో ఇప్పుడు గట్లనే ఉన్నాయి. కొత్తగా మారింది ఏం లేదు. బీఆర్ఎస్ ఏలుబడిలు ఉన్నప్పుడు చేసిన పనులకు ఇంకా బిల్లులు రానాలు ఎంతో మంది ఉన్నారు. స్థానిక ప్రజా పరిపాలన వ్యవస్థలను ఏం ఫాయిదా లేకుండా చేసింది ఎవరు? ఇప్పుడు ఇంకా మమ్మల్ని అంటూ రాని ఉల్టా ప్రతిపక్షం మీద గరమైతున్నారు అధికార పార్టీ వాళ్ళు. మమ్మల్ని అనే అర్హత మీకు లేదని కౌంటర్ ఇస్తున్నారు. మరి చూడాలి పంచాయతీ రేపు ఏం దాకా పోతుంది. ఇక సీఎం రేవంత్ సారు ఫారెన్ టూర్ కెళ్లి పట్నం వచ్చుడే ఆల్చం. పెట్టుబడులు కంపెనీలు పట్టుకొచ్చిండని క్యాడర్ అంతా ఎలివేషన్లు ఇచ్చుకుంటా ఎదుర్కొనే పనులుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం
ఇన్నొద్దుల సంధి చూస్తున్న ఎదురు చూపులకు పరదవడి మంత్రి పదవి దక్కుతుందన్న ఆశతోనున్నారు. మరి కేబినెట్ విస్తరణలా ఎవలెవలికి జాగ దక్కుతది, ఎవలెవలు మంత్రులు కాబోతుర్రు? ఇప్పుడా అప్పుడు అని ఎదురు చూస్తున్న కేబినెట్ విస్తరణ అయ్యి మాకే మంత్రి పదవి దక్కుతుందో అని చూస్తున్న ఎమ్మెల్యేల ఎగ్జైట్మెంట్ ఇప్పుడు ఇంకింత పెరిగింది. కంపెనీలు పట్టుకొచ్చేందుకు బయట దేశాలకు పోయిన సీఎం సారియాలు రానే వచ్చే ఇంకో 2 వద్దుల్లో ఢిల్లీకి పోయేది కూడా ఉన్నదట. ఇక పోయి హైకమాండ్ తోని కూర్చొని అన్ని మాట్లాడి కేబినెట్ విస్తరణ మీద చర్చ చేసి ఏ ఎమ్మెల్యేకి ఏం మంత్రి పదవి ఇవ్వాలని కాగితాల మీద సంతకాలు పట్టుకొస్తారని ఎదురు చూస్తున్న లీడర్లు. ఇలా కొందరు సీనియర్ మోస్ట్ లీడర్లు ఉంటే ఇంకొందరు జిల్లా పేరు మీద సామాజిక వర్గం పేరు మీద జాగ దక్కుతుందని ఆశపడుతున్నారు కొందరు. పని పీసీసీ చీఫ్ ఇవ్వాలనేది కూడా తేలిపోతుంది అనే వరకలా ఆ పోస్ట్ మీద నజర్ పెట్టిన వాళ్ళు కూడా పక్కా నాకే పదవి అనే నమ్మకంతో ప్రమాణ స్వీకారాల కొత్త బట్టలు కొలత ఇచ్చే పనులు పడుతున్నారు. ఇదే టైంలో ఇంకో దిక్కు వినిపిస్తున్న కొత్త ముచ్చట ఏంటంటే బీఆర్ఎస్ కెళ్ళి పార్టీ మారినోలే కాకుండా కొత్తగా పార్టీ మారి కాంగ్రెస్ కండవా కప్పుకోబోతున్నారని కొన్ని పేర్లు వినొస్తున్నాయి కదా. అగో వాళ్ళు కూడా మాకు మంత్రి పదవి ఇస్తేనే పార్టీ మారుతాము, పిలిచీలు వేయకుంటే మేమెందుకు కారు దిగుతాము అని ఖచ్చితంగా అడుగుతుర్రంట టాకు. అట్లనే ఒకవేళ వాళ్ళకి పదవులు ఇస్తే ఎన్నెట్సందో పార్టీలు ఉండి పతార వెంచిపిచ్చి పవర్ దక్కేందుకు పనిచేసిన కాంగ్రెస్ లీడర్లు కయ్యూను లేసరో లేకుంటే వాళ్ళకి బయటికి గుళ్ళు కూడా చేసే ప్రమాదం కూడా ఉన్నది. అందుకే ఎవ్వరు చిన్నవుచ్చుకోకుండా అటు పీసీసీ చీఫ్ ఇటు కేబినెట్ల జాగా నామినేటెడ్ పోస్టులతో న్యాయం చేద్దామని చూస్తురట. మరి చూడాలి ఎవరికి ఏం పోస్టు దక్కుతుంది ఏం కథ అనేది. దొంగోనికి పాత చెప్పు అయినా లాభమేనట. అగో పాత చెప్పులతో ఏం చేస్తాడు అంటారా? ఆ అమ్ముకుంటూ 50 రూపాయలు వచ్చినా ఓ పూట తిండి వెళ్తుంది కదా. అందుకే గుడిగాడ చెప్పులు పోతుంటాయి కావచ్చు. మనమేమో ఏడ్డోళ్ళ లెక్క గుడికాడ చెప్పులు పోతే శని పోతుంది అనుకొని పోతే పోంతి అని ఇడిచిపెడతాం. తీరా అవి అటు ఇటు తిరిగి మన కాళ్ళకే వచ్చినా నమ్మలేం. అట్లుంటది కొందరు జీడితుగాళ్ళ పనితనం. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే అయోధ్య గుడికాడైన దొంగతనం కూడా గిసువంటిదే, కాకుంటే చెప్పులు కావు. శాతనై చందా లేకున్నా సరే గాని భక్తి భయం కూడా లేకుండా బస్తలల్లా సదురుకపోతే ఏమనాలిగా? అయోధ్యలో కొందరు బట్టెవాజగాలు చేస్తున్న పనులు గట్లనే ఉన్నాయి. అరే మన గుడి మనకైందని తల ఓ చెయ్యేసి తోచిన కాడికి చందాలేసుకొని అయోధ్యల గుడి కట్టి ఆ బాలరాముని నిలుపుకున్నాం. మళ్ళీ ఎన్నో ఏళ్లు కొట్లాడి కట్టుకున్న గుడి ఎట్లుండాలి? ఆ ఊరంతా ఎప్పటికీ దగదగ మెరుస్తూనే ఉండాలని ట్రస్ట్ వాళ్ళు గుడి చుట్టుపొడత మొత్తం భక్తి పదం రామపదం తొవ్వలున్న వెదురు తంబాలకు లైట్లు పెట్టిరు. గిట్లా దేవుని గుడి ఉన్న జాగా ఎప్పటికీ చెక్కమనేటట్టు ఉండాలని లచ్చలు లచ్చలు పోసి అంతటి లైట్లు పెట్టిస్తే ఆగో ఆఖరికి అవిటిని కూడా ఇడిచబెట్టలే కొందరు జీడిత్తుగాళ్ళు. 3800 టంబాల లైట్లను 36 గోబో ప్రొజెక్టర్ లైట్లను మొత్తం పొతం పెట్టిర్రు. దగ్గర 50 లక్షల ఇలువనట వీటిది. ఇక సీసీ కెమెరాలలో చూసి ఆ బట్టెవాస్ గాళ్లకు బడిత పూజ చేద్దామని దోలాడుతుర్రు. మళ్ళా దొరుకుతారో లేదో గాని ఆఖరికి అవిటిని కూడా ఇవ్వలేరంటే ఎంతకు తెగిచ్చిర్రా మీ దుంపలు తెగ. ఇట్లా దొంగతనాలు కాకుండా ఇంత కాయ కష్టం చేసుకొని బతికితే కాదా అడ్డమైనోళ్ళు ఏడికెళ్ళి మోపాయిరో అని తిట్టిపోస్తుర్రు ఇది ఎరకైనోళ్ళంతా. సుశిరానుల్లా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి మన మైక్ టీవీ ముచ్చట్లు. ఏమంటున్నా?